హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. సార్, తిహార్ జైల్లో ఉన్న కవిత గారు ఆ బతుకమ్మ ఆడారు జైల్లోనే అని చెప్పేసి ఒక వార్త బయటకు రావడం చూస్తున్నాం సార్. అంటే మరి వార్తల్లో నిజమెంత ఉంది? అసలు జైల్లో ఖైదీలు ఈ విధంగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయా సార్? యాక్చువల్గా నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడు. అదేంటంటే జైల్లో కవిత బతుకమ్మ ఆడుకోవాల్సిందే, అంటే బతుకమ్మ ఫెస్టివల్ వరకు జైల్లోనే ఉంటుంది అనేది ఆయన ఉద్దేశం. దాన్ని చాలామంది ఎలా వక్రీకరిస్తున్నారంటే జైల్లో కవిత బతుకమ్మ ఆడుతూ ఉంది అనేది అలాగా దాన్ని ట్విస్ట్ చేసి పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు దీన్ని బాగా బలంగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే బతుకమ్మ అంటేనే తెలంగాణలో కవిత గుర్తుకొస్తుంది. అంత బతుకమ్మ కవితకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది తెలంగాణలో, కానీ కవిత దాన్ని పాపులరైజ్ చేసి దాన్ని ఒక ఈవెంట్గా మార్చేసింది. కేసీఆర్ కూడా ప్రతిసారి బతుకమ్మకు ఈమె అడిగినన్ని కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30, ఒకసారి 30 కోట్లు కూడా శాంక్షన్ అయింది. సో అలాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున చేయడం, దాన్ని దేశ విదేశాల్లో కూడా బతుకమ్మని పాపులరైజ్ చేయడం చేసింది. దాని పట్ల రకరకాల విమర్శలు వచ్చినా ఓవరాల్గా ఒక తెలంగాణ బతుకమ్మ ఫెస్టివల్ని పాపులరైజ్ చేస్తున్నారు కదా, మంచిదే కదా అనుకున్నారు. దాని నుంచి కొంత బీసీ ఎస్సీ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇది అప్పర్ కాస్ట్ ఫెస్టివల్ అని, ఇట్లాగా ఏదైనా ప్రతిదీ దాంట్లో విమర్శలు అవన్నీ ఉంటాయి. ఏమైనా కవిత బతుకమ్మకి ఒక సింబాలిక్గా మారిపోయింది. సో అందువల్లే ఈసారి కవిత బతుకమ్మ ఫెస్టివల్ని జైల్లో జరుపుకోవాల్సిందే అనేది ఆయన అన్నాడు అనమాట. సో అంటే ఇప్పుడిప్పుడే రాదని, అంటే ఇప్పుడు చర్చ ఏం నడుస్తుందంటే, నిన్న కూడా రేవంత్ రెడ్డి అన్నాడు కవిత కోసమే కేసీఆర్ మోడీతో మంచిగా ఉంటున్నాడు అనేది అన్నాడు. అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ ముందు ఆప్షన్స్ లేవు, కొట్లాడే పరిస్థితి కేసీఆర్కి లేదు. కొట్లాడే కొద్దీ మరింత దిగిపోతారు. అంటే ఇప్పుడు ఊబీ ఉంటుంది, ఊబీలో ఒకసారి దిగామనుకోండి, మనం సైలెంట్గా ఉంటే అట్లాగే ఉంటాం, బయటికి రావాలని ట్రై చేసే కొద్దీ ఇంకా లోపలికి వెళ్తాం. అటువంటి ఒక పరిస్థితి కేసీఆర్కి ఉంది. సో ఇదేంటంటే ఒక్కొక్కసారి మామూలుగా డైలెక్టిక్స్ అని చెప్తుంటారు. అంటే అర్థం ఏంటంటే మన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 2 ఆస్పెక్ట్లు ఉంటాయి. ఒకటి మన సొంత శక్తి, రెండోది బయట పరిస్థితులు. అట్లాగే కేసీఆర్కి కూడా బయట పరిస్థితులు అనుకూలించగలిగాయి కాబట్టి ఆ టైంలో ఆయన సొంత నాలెడ్జ్ కావచ్చు, వ్యూహాలు కావచ్చు, అది పనిచేస్తాయి. ఇవాళ అది లేదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆయనకు అనుకూలంగా లేనప్పుడు ఇంటర్నల్గా ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత వ్యూహాలు ఉన్నా ఏమీ పనికిరావు. సో కండిషన్ అది. అందుకని ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే, ఒకవైపు మోడీతో మంతనాల కోసం, లేకపోతే మోడీని కలవడం కోసం రకరకాల ఛానల్స్ ద్వారా ట్రై చేస్తూ, రెండో వైపు మోడీకి యాంటీగా ఎక్కడ గట్టిగా మాట్లాడకుండా ఆయన సంయమనం పాటిస్తున్నాడు. ఎందుకంటే ఏమాత్రం మోడీకి వ్యతిరేకంగా గట్టిగా చేసే కొద్దీ ఆయన ఇంకా క్రైసిస్లో దిగబడిపోతాడు. ఎందుకు, ఆయన మీద ఆల్రెడీ ఆయన మీద ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఏ కేసులో కూడా పెట్టలేదు, కానీ మెల్లగా ఆయన వైపుకే వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఆయన వైపుకే వస్తుంది. కాళేశ్వరం డ్యాంలో అక్రమాలు దాదాపు 1,00,000 కోట్లు తినేశారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో దానికి సంబంధించి వస్తుంది. ఎలక్ట్రిసిటీ అక్రమంగా కొన్నారని, అక్రమంగా కొన్ని ప్రాజెక్టులు అక్రమాలు జరిగాయని అది వస్తుంది. ఇట్లా అనేక అవకతవకలకు సంబంధించి, ఇంకా మన సెక్రటేరియట్లో అక్రమాలు జరిగాయి, ఇంకా ప్రతిదీ తీస్తారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన ప్రతి పనిలో కూడా అక్రమాలు జరిగాయనేది తీస్తారు. సో వాటిలోకి సెంట్రల్ ఏజెన్సీలు ఈడీ, సిబిఐ కూడా ఎంటర్ అవుతాయి. మనం చూస్తున్నాం మోడీకి యాంటీగా ఎవరున్నా వాళ్ళ మీద ఈడీ, సిబిఐలు రంగంలోకి దిగుతాయి. వాళ్ళు మళ్ళీ మోడీతో జాయిన్ అయిపోతే వాషింగ్ మిషన్ నిర్మాలాగా అటు వెళ్ళిపోతారు. సో ఇది అందరికి తెలిసిన సత్యమే. దాన్ని సమర్థించుకోవడానికి మొన్న మోడీ కూడా ఒక మాట అన్నాడు. అదేంటంటే ఈడీ పెట్టిన కేసుల్లో పొలిటీషియన్స్ మీద 3% అన్నాడు. అది కూడా అడగలే ఆయన్ని. అడిగింది ఏమి, పొలిటీషియన్స్ మీద పెడుతున్న కేసుల్లో ప్రతిపక్షాల మీద ఎన్ని పెడుతున్నారు, ఎన్డీఏ వాళ్ళ మీద ఎన్ని పెడుతున్నారు అనేది మోడీని అడిగిన ప్రశ్న. ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా
రాజకీయ నాయకుల మీద 3%, మిగతా అంతా బిజినెస్ వాళ్ళ మీద పెడుతున్నారు అన్నాడు. అది కాదు ఆయన అడిగింది. సో అంటే దానికి సమాధానం లేదనే కదా. అంటే 95% కేసులు ప్రతిపక్షాల మీద పెడుతున్నారు. ప్రతిపక్షాల్లో నుంచి ఈ కేసుల్లో ఉన్నవాళ్ళు కూడా బీజేపీ కానీ ఎన్డీఏలో కానీ చేరితే వాళ్ళ మీద కేసులు ఉండవు. సో ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే తనకి ఇప్పుడు టైం కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని. మేబీ ఎలక్షన్ల తర్వాత ఏమన్నా మోడీ అపాయింట్మెంట్ మళ్ళీ కొత్తగా ఎన్నికల్లో గెలుస్తాడు కాబట్టి ఎలాగూ వస్తే అప్పుడు మళ్ళీ కేసీఆర్ ట్రై చేయొచ్చు. అంతవరకు కవిత అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కవితను కానీ బెయిల్ మీద బయటికి పంపిస్తే కేజ్రీవాల్ విషయంలో కూడా బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదే గ్రౌండ్స్లో కేజ్రీవాల్ అడ్వకేట్స్ కూడా అక్కడ ఫైట్ చేస్తారు. అందుకని కవితకు ఇవ్వకుండా ఉండడం అనేది అవసరం వాళ్ళకి. కాబట్టి ఇచ్చే పరిస్థితి కనబడలేదు. ఈ యాంగిల్ నుంచి మునుగోడు ఎమ్మెల్యే ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఇక రెండవ ప్రశ్న, జైల్లో బతుకమ్మలు కానీ లేకపోతే ఇంకొకటి ఆడొచ్చా అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటే చేసుకోవచ్చు. జైల్లో కూడా చాలా ఫెస్టివల్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నప్పుడు కొన్ని ఫెస్టివల్స్ అక్కడ జరిపేవాళ్ళు. అంటే సంక్రాంతి కానీ అలాంటివి, దీపావళి ఇలాంటివి హిందూ ఫెస్టివల్స్, ఇంకా క్రిస్టియానికి సంబంధించిన క్రిస్మస్ అవన్నీ కూడా అక్కడ జరుపుతారనమాట. యాక్చువల్గా బయట నుంచి కూడా క్రిస్టియన్ మిషనరీస్ రెగ్యులర్గా వస్తుంటారు జైళ్ళకి. ఎందుకంటే ఖైదీలకి కొంత ఫుడ్ తినుబండారాలు ప్యాక్డ్ ఇస్తారు, బిస్కెట్లు అట్లాంటివి. తర్వాత కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్లు మందులు కూడా ఇస్తారు. ఎందుకంటే ఖైదీలకి రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, సరిపడే మందులు అక్కడ ఉండకపోవచ్చు, అలాంటివి వీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం ఇట్లాంటివి చేస్తారన్నమాట. సో అట్లాగే బ్రహ్మకుమారి సమాజానికి సంబంధించిన కొంతమంది వస్తారు, ఇతర హిందూ సంఘాల వాళ్ళు కొంతమంది వచ్చిపోతుంటారు. సో అందువల్ల ఒక్కొక్కసారి కొన్ని ఫెస్టివల్స్కి, అంటే న్యూ ఇయర్ కావచ్చు లేకపోతే సంక్రాంతికి ఇలాగా ఇంటర్నల్ గేమ్స్ కూడా పెడుతుంటారు. అంటే విత్ ఇన్ ద జైలే కొన్ని అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ కూడా జరుగుతుంటాయి. చెస్, క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ ఉంటాయి. బ్యాడ్మింటను, ఇట్లాంటి కబడ్డీ ఇలాంటివి అవుట్డోర్ గేమ్స్ కూడా అక్కడ విత్ ఇన్ ద జైల్లోనే అవి చేస్తుంటారు. కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం. తర్వాత జైల్లోనే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. సో అందులో నాటకాలు కావచ్చు అలాంటివి చేయడం, ఇలాంటివన్నీ జైల్లో కూడా జరుగుతుంటుంది. అంటే జైల్లో కూడా ఖైదీలు రిక్రియేషన్కి సంబంధించిన విషయాలను కూడా అమలు చేస్తారు. అలాగే రేపొద్దున కవిత నిజంగానే బతుకమ్మ వరకు ఉండి అక్కడ బతుకమ్మ కూడా జైల్లో ఉండి కూడా ఆమె కల్చర్ మర్చిపోలేదు అని చెప్పడానికో, లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ని రగల్చడానికి కూడా ఆమె జైల్లో బతుకమ్మ ఆడే అవకాశం అయితే ఉంది, లేదని చెప్పలేము. అక్కడ కూడా ఆమె అరేంజ్ చేసుకోవచ్చు, ఖైదీలతో మాట్లాడి. ఒకప్పుడైతే ముషీరాబాద్ జైల్లో నయీం ఉన్నప్పుడు దాదాపు ఒక 100 మందితో వాళ్ళు అమరవీరుల దినోత్సవం జరిపారు. జైల్లో గోడకి జెండాలు కట్టారు, ఎర్ర జెండాలు, బ్యానర్స్ కట్టారు. ఒక స్తూపాన్ని కూడా అట్టపెట్టెలతో స్తూపాన్ని కూడా తయారు చేసి స్తూపానికి ఎర్రగుడ్డ చుట్టి అన్నీ చేశారు. అక్కడ అవన్నీ కూడా ఏంటంటే అప్పట్లో జైలు అధికారులు కూడా వీళ్ళంటే కొంత భయం ఉంది. 100 మంది ఉన్నారు నక్సలైట్లు, రేపు ఏమన్నా జరగచ్చు అని వాళ్ళ డిమాండ్స్ని మ్యాక్సిమం అంగీకరించారు. సో వీళ్ళు అలా జరుపుకున్నారు. అలాగా మనకు కానీ జైల్లో పట్టుంటే చేయొచ్చు. ఆ మధ్య కూడా తిహార్ జైల్లో చార్లెస్ శోభరాజు బర్త్డే సందర్భంగా పార్టీ ఇచ్చి అందరినీ మత్తులో ముంచేసి అతను పారిపోయాడు. అతను ఇంకొక 12 మంది పారిపోయారు. అలాగా జైల్లో బర్త్డే పార్టీలు జరుగుతుంటాయి, జైల్లో రకరకాల ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. సో ఆ రకంగా కవిత కూడా రేపొద్దున బతుకమ్మ జరుపుకోవచ్చు. అప్పటి వరకు ఉంటే ఖచ్చితంగా ఆమె బతుకమ్మ జరుపుతుంది. సో వీళ్ళ ఉద్దేశం ఏమంటే ఇప్పుడిప్పుడే రాదని, అందులో కూడా వాస్తవం ఉంది. ఇప్పుడిప్పుడే కవిత బయటకు వచ్చే అవకాశం లేదు. రీసెంట్గా ఆమె వేసిన మధ్యంతర బెయిల్ రిజెక్ట్ అయింది. అది 20వ తేదీ మళ్ళీ వాయిదా ఉంది. అట్లాగే ఆమె రెగ్యులర్ బెయిల్కి కూడా వేసింది. రెగ్యులర్ బెయిల్ 22 కానీ 23కి కానీ వాయిదా జరగచ్చు. ఎందుకంటే కావేరి బవేజా రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి గారు హాలిడేలో ఉన్నారు, సెలవులో ఉన్నారు. అందుకని ఆమె వచ్చినాక కానీ ఆ బెయిల్ మీద విచారణ జరగదు. ఆ రకంగా లేట్ అవుతూ వస్తుంది.